గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఎస్, వెళ్ళిపోతున్నాను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి. మార్నింగ్ 8 అవుతుంది. ఎప్పుడు కూడా పండుగ రోజు ఇంత తొందరగా లేసిన రోజు లేదు, బట్ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి లేసాను. సో ఈ వ్లాగ్లో నేను హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు నరసాపురం, నరసాపురం టు విజయవాడ, విజయవాడ టు మళ్ళీ హైదరాబాద్ విత్ ఇన్ 2 days. నాట్ ఈవెన్ ఎగ్జాక్ట్లీ 2 days. చాలా జరగబోతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళి నవీన్ని అండ్ అవినాష్ని పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో నేను ఒక్కదాన్ని ఏం మాట్లాడతాను చెప్పండి, వాళ్ళని కలిసాక మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. బై ద వే, దిస్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ 2025. సో ఫస్ట్ పర్సన్ కార్లోకి వచ్చేసారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ కుటుంబానికి కూడా, మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కావాలని అన్నా. ఓకే, సో ఫస్ట్ స్టాప్ నవీన్ ఎక్కేశాడు. ఇప్పుడు సెకండ్ స్టాప్ అల్లరి పిల్లగాడు ఆకతాయి, మా బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ ఎక్కబోతున్నాడు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఆఫ్ టు విజయవాడ. విజయవాడే వీఆర్ గెటింగ్ లేట్. ప్లీజ్, ఐ హ్యావ్ అ ఈవెంట్ ఇన్ నర్సాపురం. హలో, ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత బద్ధకం అని అంటే కార్ కీస్ పట్టుకొని పైనుంచి లాక్ చేస్తారా మీరు? అంటే ఎవరు లేరు లాక్ చేయడానికి. మళ్ళీ నేను పైకి వెళ్తే నువ్వు వెయిట్ చేయలేవు కదా. మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరియు వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అవినాష్కి నేనంటే ఎంత ప్రేమో. అవినాష్, ఇట్స్ ఓకే ప్లీజ్, నేను రోడ్ని చూపిద్దాం. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఒక బ్యూటిఫుల్ ఫేస్ కనబడుతుంటుంది ఇప్పుడు. కానీ ఎంత దారుణం అంటే నన్ను ఫాలో అవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఓవర్ యాక్షన్ కి ఏం తక్కువ లేదు. హలో, డీజీ యాత్ర లేకుండా నువ్వు ఆ లైన్లో ఎందుకు వెళ్ళినవురా? అంటే ఏదో ఒక యాత్ర పోదాం. అలో చేయకండి సార్ ఈయనని. छोटी 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 बातें. ఫ్రెండ్స్ చూడండి, సంక్రాంతి అని చెప్పేసి ఎయిర్పోర్ట్ మొత్తం హ్యాపీ సంక్రాంతి. విజయవాడకు వచ్చేసాం. ఓకే, వచ్చేసాం రూమ్కి. ఫస్ట్ రూమ్కి రాగానే మినీ బాత్రూమ్ టూర్ బాగుంది, క్యూట్గా. నా రూమ్ వ్యూ ఏంటో చూపిస్తాను చూడండి. అంబేద్కర్ గారు, పుష్ప 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 పుష్ప. వెల్కమ్. వావ్, సో స్వీట్. మీ పేరు? మెహబూబా. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. స్టాఫ్ వాళ్ళందరూ వచ్చారు. సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా ఇది నాకు ఇవ్వండి, నా కోసం తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, రెడీ అయిపోతాం. ఓకే, సో ఇది నేను వేసుకోబోతున్న హాఫ్ సారీ ఫర్ ద ఈవెంట్. రెడీ అయిపోతున్నాం హోటల్కి వచ్చేసి, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి రెడీ అయ్యి ఇక్కడ నుంచి నర్సాపురంకి వెళ్ళాలి కాబట్టి. సో హెయిర్ అండ్ మేకప్ అంతా సెట్ అవుతుంది. బట్ బిఫోర్ ఐ గెట్ రెడీ, ఐ వాంటెడ్ టు అడ్రస్ సంథింగ్ విచ్ ఇస్ డార్క్ స్పాట్స్. డార్క్ స్పాట్స్ అనేది అందరికీ ఒక వెరీ కామన్ ఇష్యూ అయిపోయింది, అండ్ అవి చాలా స్టబర్న్గా కూడా ఉంటాయి. వీటికి కారణం రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకటి యాక్నీ అవ్వచ్చు, లేకపోతే ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ కావచ్చు, లేకపోతే హార్మోనల్ చేంజెస్ కావచ్చు. మరి వీటిని సరైన ప్రోడక్ట్తో ట్రీట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్, సో దట్ మన న్యాచురల్ గ్లో కానీ ఈవెన్ స్కిన్ టోన్ కానీ బయటపడుతుంది. సో ఎస్, introducing Himalayas Dark Spot Clearing Turmeric Face Serum, which is made of 100% organically sourced turmeric, 10% glycolic acid and 2% niacinamide, the best of nature and science. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఈ ప్రోడక్ట్ మీరు వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మీ స్కిన్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. ఎందుకనంటే ఇది హిమాలయ స్వరాస టర్మరిక్తో చేసింది కాబట్టి డార్క్ స్పాట్స్ పైన చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఒక్కసారి మనం ఈ ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మన రేడియంట్ స్కిన్ కానీ మన న్యాచురల్ గ్లో కానీ ఈజీగా బయటపడుతుంది. అంతేకాదు, ఈ ప్రోడక్ట్ నేను వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి డార్క్ స్పాట్స్ అనేవి చాలా 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 ఎఫెక్టివ్గా తగ్గాయి. మీరు కూడా డార్క్ స్పాట్స్తో ఇబ్బంది పడుతుంటే వెంటనే హిమాలయ స్వరాస
స్వరాస టర్మరిక్తో చేయబడిన ఈ టర్మరిక్ ఫేస్ సిరమ్ని కొనేసేయండి. అంతేకాదు ఇట్స్ అ వెరీ లైట్ వెయిట్ ఫార్ములా, ఈజీగా స్కిన్లో అబ్జార్బ్ అయిపోతుంది, విచ్ గివ్స్ us visibly clear and radiant skin. Visibly reduces dark spots, reduces dullness and boosts skin radiance with 100x turmeric extract. అప్లికేషన్ కూడా చాలా 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 సింపుల్. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్కి నెక్కి మీరు అప్లై చేసేసేయాలి. అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో మంచిగా మసాజ్ చేస్తూ. దిస్ సిరమ్ ఇస్ మేడ్ విత్ స్వరాస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ దట్ రిటైన్స్ టర్మరిక్స్ యాక్టివ్స్ టు ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. ఇట్ హ్యాస్ బెస్ట్ ఆఫ్ సైన్స్ విచ్ ఇస్ గ్లైకాలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్ అండ్ నేచర్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు కనుక సన్ స్క్రీన్ అలవాటు ఉంటే ఆ సన్ స్క్రీన్ ని మీరు వాడేస్తే అయిపోయింది. దిస్ ప్రోడక్ట్ ఇస్ కంప్లీట్లీ ఎక్సలెంట్ బికాస్ నాకైతే చాలా బాగా వర్క్ అయింది. దిస్ ప్రోడక్ట్ ఇస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్సో ఆన్ హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్. కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ని కనుక మీరు ఫాలో అయ్యి ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డూ ఇట్ రైట్ నౌ. సో ఎస్, మొత్తం ప్రెప్ అయిపోయింది, మేకప్ రెడీగా ఉంది. మేకప్ అదంతా అయిపోయిన తర్వాత లంగావని వేసుకున్న తర్వాత కనపడతాను. సో ఇలా కాదు, ఎలా కనిపిస్తాను అంటే అండ్ ఐఎమ్ రెడీ. దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ is by Shreya Designer Studio. రేణు నాకు జస్ట్ వితిన్ 2 days లో ఇంత అద్భుతంగా ఇంత హెవీ ఫ్లేయర్ ఉండేటట్టు చేసి ఇచ్చింది అనమాట. సో అర్జెంట్ గా నర్సాపురంకి వెళ్ళిపోవాలి. అండ్ దర్ ఇస్ అ సర్ప్రైజ్ ఆల్సో. ఐ విల్ షో యూ వాట్ ఇట్ ఇస్. ఫ్లాష్ బ్యాక్. లేకి పనులన్నీ నా బ్లాగ్ లో ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇడ్లు వచ్చేసేసి ఇడ్లు వేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి పొంగల్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పొంగల్ వచ్చేసేసి ఈరోజు సంక్రాంతి పొంగల్ కంపల్సరీ. పొంగల్ నెక్స్ట్ వచ్చేసి ఉప్మా, నెక్స్ట్ వచ్చేసి వడలు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి హెల్తీ అసలే తినము. పోహా బాగుంటుందా? నువ్వేం తింటున్నావు? ఇడ్లీ, కొంచెం పొంగల్ తిను, ఒక్క స్పూన్ అన్న అట్లీస్ట్. ఈరోజు సంక్రాంతి కదా. అల్లరి పిల్లగాడు, అకతాయి అందగాడు. క్రోసాన్స్, కప్ కేక్స్, బటర్. కొంతమంది తినలేరు పాపం. సరే తరలే. ఇట్లాంటివి చూసినప్పుడు కొంచెం తినాలని అనిపిస్తుంది కానీ నోట్లో వాటర్ వస్తుంది కానీ కంట్రోల్ చేసుకున్నా. వాడు తింటుంటే నేను ఆనందపడతా. నా ఫ్రెండ్ తిన్నప్పుడు నేను తింటే ఇంకా నాకు వస్తుంది. లాస్ట్ వరకు పెడతాను రా నేను, లాస్ట్ వరకు పెడతాను. మా నవ్వించుడు క్యూట్ గా పోహా, నాకు ఇష్టమైన పోహా, ఇడ్లీ, చట్నీ అండ్ అక్కడ వేడి దోశ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రెండ్స్. ఎనీవేస్ బాయ్ ఫ్రెండ్స్. వీళ్ళు తింటుంటే నేనేం చేయాలి ఇంకా చూస్తాను. A few minutes later. అంటే పక్కనే ఉంది బాత్రూమ్, అక్కడికి వెళ్ళి కడుక్కోవచ్చు కదా. ఫ్లైట్ టైం అయిపోతుంది చెప్పేసి ఇది కూడా ఎట్లా తీసేస్తుంది కదా అని చెప్పేసి. అయిపోయిందా? అయిపోయింది. వెరీ గుడ్. చాయ్ తాగలే? చాయ్ వద్దు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నవీన్ ఏమన్నా చెప్పరా? మనల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడే అందిన తాజా వార్త ప్రకారం ముక్కు అవినాష్ బిగ్ బాస్ సీజన్ 8 ఫేమ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన ఈ వ్యక్తి ఎయిర్పోర్ట్లో చాలా నిర్లక్ష్యంగా ఆయన పాన్ కార్డ్ని పోగొట్టుకోవడం జరిగింది. ఒకవేళ రేపటి రోజు ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ అనుజాన్ని కూడా మర్చిపోయే రకము. పాన్ కార్డు పోగొట్టుకున్న ఈ వ్యక్తికి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను కదా, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం, నాకు తెలిసి మన ఛానల్ ఈ వీడియో పెట్టే టైం కల్లా 1 million సబ్స్క్రైబర్స్ అయితే బాగుండు అని నేను కోరుకున్నాను. ఇంకొక నాకు తెలిసి ఒక 3-4,000 డిఫరెన్స్ ఏమో ఉంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు హిట్ 1 million so that we can all celebrate. We'll be all a 1 million family, 1 million YouTube subscribers. దొరికింది అడిగి దాన్ని పట్టుకున్నా. దొరికిందా?
దీన్ని సేఫ్గా పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కన పెట్టి ఇది అవినాష్ గారిది అని చెప్పేసి దాచిపెట్టారు తెలుసా? అవునా నిజమా? కానీ వాళ్ళు హిందీ వాళ్ళని తెలియదు అంటే ఎవరో. థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ గైస్ డిపార్ట్మెంట్. ఇదే అంటారు వ్లాగ్ లో వ్లాగ్ అని. బ్లాగులో బ్లాగునై స్పీకింగ్ గైస్, అది 1F సీట్ 1F, కానీ ఫ్రెండ్ కోసం, ఒక ఫ్రెండ్ కోసం 18 నంబర్కి వచ్చండి. 18 1A నాది యాక్చువల్లీ. 1F అంటే ఫస్ట్ ఫీమేల్ అది. 1A అంటే ఫస్ట్ అవినాష్ అని. అబ్బో 1A ఫస్ట్ నాది ఫైనలిస్ట్ అది. ఫస్ట్ ఫైనలిస్ట్. ఈయన కోసం సీట్ మార్చారు. మొత్తం మార్చాం, 18 దాకా వచ్చాం, మొత్తం నువ్వే చేసావు. అసలు మొత్తం మీరే చేశారు. ఫస్ట్ బెంచ్ ఏముంటది, లాస్ట్ బెంచ్ లో కిక్ ఉంటుంది. 14 వచ్చాం. పోటీలో కూర్చుంటారు. Now we are heading to Hotel Lemon Tree. ఉన్నాడు వాడు కూడా. జస్ట్ నువ్వు ల్యాండ్ రావట్లేదే. మరి కాసేపట్లో నర్సాపురం నర్సాపురంకి రెడీ రెడీ అయి అయి వెళ్తాం. మధ్యలో అవినాష్ నేను గోదావరి గట్టు మీద రామసలకావే గోదావరి గట్టు మీద రామసలకావే ఏ రమణ గోగుల. ఓకే ఫ్రెండ్స్, సీ యు ఎట్ లెమన్ ట్రీ. హోటల్ కి రాగానే స్టార్ట్ చేస్తావా? These are all Pongal special, sir. Yes, ma'am. Lovely. You also look lovely. Thank you so much. సంక్రాంతి శుభాకాంక్షలు. అరే ఇవన్నీ ఉన్నాయిరా, అరిసెలు, మినపప్పు, సున్నుండలు. డబ్బా మొత్తం ఇవ్వరు, పూతరేకులు. మహేష్ అండ్ నగేష్ ఆర్ ఆల్రెడీ ఇయర్. సంక్రాంతి శుభాకాంక్షలు. కొంతసేపట్లో నర్సాపురంకి వెళ్ళి జరుపుకుందాం. రెడీయా కోళ్ళ పందాలకి? సో స్వీట్. సచ్ అ లవ్లీ వ్యూ. ఇగో ఇక్కడ మహేష్ ఇంకా నగేష్ ఇద్దరు లంచ్ చేస్తున్నారు. ఈ కుండలు ఎందుకు తెలుసా? వర్షం నీళ్ళు మొత్తం సేవ్ చేసి అవి మన వాష్రూమ్స్ పంపిస్తారు. సర్ప్రైజ్ ఏంటంటే మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ విజయవాడ. లాస్ట్ ఇయర్ ఈ సంక్రాంతి పండగకి నువ్వు నిజామాబాద్ లో ఉండే, ఈసారి నేను విజయవాడలో ఉన్నాను. రచ్చ లేపేద్దాం. ఎస్, నర్సాపురం వెళ్ళి వచ్చిన తర్వాత అసలు సిస్టమ్ రచ్చ స్టార్ట్ అయింది. మేము 1కి వచ్చినా 2కి వచ్చినా 3కి వచ్చినా నువ్వు రావాలి అంతే. సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. హలో హే ఫ్రెండ్స్. ఎవరైనా హాయ్ ఫ్రెండ్స్. హలో. దట్స్ శ్రీకాంత్ రైట్? ఎస్, దట్స్ శ్రీకాంత్. చైతుస్ చెడ్డి. ఎల్కేజీ టు ఇంటర్. చెడ్డి అన్న ప్యాంట్ వేసుకున్నాడు. అండ్ ఎస్, ఫైనల్లీ బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. గోదావరి గట్టు మీద రామసిలకవే. ఓకే ఫ్రెండ్స్, నర్సాపురం బయలుదేరాం. సో 3 hours ఫ్రమ్ హియర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ వీఆర్ లేట్ బై మోర్ దెన్ 40-45 minutes. సో బట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయే ప్రయత్నం చేసి అక్కడ ఈవెంట్ అయిపోయి మళ్ళీ విజయవాడ మధ్యలో రీల్ చేసుకోవాలి మేము. గోదావరి గట్టు మీద రామసిలకవే. ఇప్పుడు మేము ఫస్ట్ స్టెప్స్ రిహర్సల్ చేసుకుంటాం కార్ లో. ఓకేనా బాయ్? బాయ్. ఈవెంట్ కి వెళ్తుంటే వీడు ఏం చేస్తున్నాడు? బాబోయ్ గోదావరిలో బాబోయ్ పందం కోలు చెగాడెత్తున్నాం బాబు. ఎలా కొట్టేస్తున్నాం మేము? కార్లు వేసుకొని వెళ్ళిపోతాను ఈవెంట్ కి భక్తుల కోసం. వాడికి మధ్యలో అవి కోడి పందాలు అవి ఇవి కనిపించిన ప్రతిసారి మనసు అటు లాగేస్తుంది, కానీ కార్ ఇటు లాగేస్తుంది. ఓకే, ఇప్పుడే నేను అవినాష్ పర్మిషన్ తీసుకొని లైఫ్ రిస్క్ చేసి మరి గోదావరి గట్టు మీద రీల్ చేసాము. ఈ వ్లాగ్ వచ్చేసరికి మీరు ఈ పార్టికల్లో చూసేసి ఉంటారు. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు చేసింది గోదావరి గట్టు కాదు, గోదావరి గట్టు కోసం చాలా ట్రై చేసాం. పొలం గట్టు మీద చేసాం. లాస్ట్ కి పొలం గట్టు మీద చేసాం ఫ్రెండ్స్. సో ఇది హడావిడిగా చేసిన ఒక హఠాత్ పరిణామం. బట్ ఇందులో ఎడిటింగ్ చేసింది నేనే. పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటే ఫాదర్ వచ్చేసి అట్లా పడండి ఈవెంట్ కి టైం
మా భయ్యనేమో ఈవెంట్ రకాల ఫోన్ చేసి రీల్ చేస్తామని చెప్తుంది. మొత్తం చెప్పేసి విముకే అంటే ప్రసన్న ఫోన్ చేశాడు. ఏ మనోడు మహేష్ మనోడు ఎక్కడ ఫోన్ చేస్తారు కదా ప్రసన్న ఇంట్లో. అవునుగా మాతో పాటు వచ్చి ఇద్దరు చేస్తారు. అనుకున్న గోదావరి గట్టు మీద రామచిలకనే విజయవాడ పండగంతా కారులోనే అయిపోతుంది. 1 hour later. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను బ్లాక్ చేస్తానని అనుకోలేదు. ఎవరు చెప్పుకోవాలి చూస్తాం లైట్ అయ్యో లైట్ మేము వీడియోల కోసం ఏది సహకరించట్లేదే. మాకు ఈ రోజు ప్రాక్టీస్ సహకరించట్లేదు. మాకు బైక్ మీద ఇద్దరు అబ్బాయిలు ఒక సైడ్ వేరే ఈవెంట్ తీసుకుపోయినరు, దాని తర్వాత ఇంకో ఈవెంట్ తీసుకుపోయినరు, దాని తర్వాత ఇప్పుడు మూడో ఈవెంట్. ఇదన్నా మరి కరెక్ట్ ఈవెంట్ కి వెళ్తున్నామో లేదో తెలియదు. పోవాల్సింది ఒక దగ్గరికి. అబ్బాయిలు వచ్చే వాడేమో లెఫ్ట్ అనో రైట్ అంటున్నాడు, ఎడలు అర్థం కావట్లేదు. ఇది కాదా అక్క అంటున్నాడు కూడా. అయ్యో కానీ ఇదే వెరీ స్వీట్. పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడన్నా మేము మా కరెక్ట్ ఈవెంట్ లొకేషన్ కి వెళ్తామా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. గాలి వానలో వాన నీటిలో కారు ప్రయాణం. ఈ రెండు బైక్స్ మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. వీళ్ళు కరెక్ట్ లొకేషన్ కి తీసుకెళ్తే స్వీట్ ఆఫ్ దెమ్, లేకపోతే నాట్ ఆఫ్ దెమ్. శ్రీముఖరా చెప్పండి. చేస్తామంటారా ఈవెంట్ అవుద్దంటారా? 2 hours later. ఈవెంట్ అయిపోయిన వెంటనే నేను ఎప్పుడు ఆంధ్రాలో నేను ఎవరింటికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం. మీరందరూ గుర్తుపట్టారో లేరో, జాతరత్నాలు బ్లాగ్ చూసుకుంటే మా ప్రసన్న పాలంకి. హ్యాపీ సంక్రాంతి. సో వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చాం. హాయ్ నాన్నగారు హాయ్. అమ్మగారు హాయ్. మళ్ళీ అట్లీస్ట్ మనం వీడియో అవుతారు. అమ్మగారు హాయ్, బాగున్నారా? అక్క హాయ్. సో ఎస్ వీళ్ళందరినీ కలవడానికి వచ్చాను. సంక్రాంతి శుభాకాంక్షలు. అర్ధరాత్రి 2:30 అవుతుంది. ఈవెంట్ చేసి మా ప్రసన్న గాడు అద్భుతమైన ఫుడ్ పంపిస్తే అది తిని అందరం అవినాష్ రూమ్లో తిని, అంటే అవినాష్ బేవర్స్ రేపు పొద్దున వరకు ఏం పని లేదు, మళ్ళీ నాకు మార్నింగే షూట్ ఉంది, అందుకే నేను నవీన్ తినేసి అట్లా బయలుదేరినాం అనమాట. సంక్రాంతి ఇట్లా అసలు ఒక్క క్షణం తీరిక లేకుండా అయిపోతుందని నేను అనుకోలే. బట్ ఏదేమైనప్పటికీ ఇది ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్. సో మార్నింగ్ షూట్ ఉందని అన్నాను కదా, షూట్ మార్నింగ్ కలుద్దాం ఇంకా, ఓకేనా? అంటిల్ దెన్ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇట్స్ కనుమ అండ్ ఇప్పుడే మంచిగా షవర్ చేసేసుకొని రెడీగా ఉన్నా. ఇంకో చిన్న షూట్కి వెళ్ళాలి. సో నగేష్ అండ్ మహేష్ అడిగారు. బ్రేక్ఫాస్ట్ అయిందా? ఏం తిన్నారు? వావ్, హెల్తీ. ఇంకా మసాలా దోశ, ఐ లవ్ ఇట్. సో ఎస్ ఇప్పుడు రెడీ అయిపోయి షూట్కి వెళ్ళిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత జస్ట్ 2 hours షూట్. సో దిస్ ఇస్ మై సారీ. ఇది కూడా బై శ్రేయా డిజైనర్ స్టూడియో. సో టైం లేదు, అర్జెంట్గా రెడీ అయిపోతాను. బట్ హ్యాపీ కనుమ. ఒక నిమిషం చెప్తాను. సో బేసిక్గా ఫ్రెండ్స్, నేను ఇలా సన్నగా ఉండడం చూసి యాక్చువల్లీ నేను షూట్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ కొంతమంది ప్రాణులు ఎందుకు పుడతారో తెలియదు, జస్ట్ తినడానికే ఉంటారు, తినడానికి ఏది చేస్తారు, ఎప్పుడు గేదె నమిలినట్టు నములుతూనే ఉంటారు. మీ పేరు? సుసన్న.
మా నవీన్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో సుసన్న ఏదో చెప్తుంటే నేను బ్లాగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సుసన్న గట్టిగా చెప్పవా? డబ్బులు ఇచ్చి మరి చెప్పించుకుంటుంది. డబ్బులు ఇచ్చానా నేను నీకు? ఏం చెప్పారు చెప్పండి. టీవీలో లావు కనిపెడతారు, అంత స్లిమ్ గా ఎలా ఉన్నారు అసలు? అది నేను స్లిమ్ గానే ఉంటానండి, కానీ టీవీలో కొంచెం లడ్డులాగా కనిపిస్తాను. తినేది ఒకటే పూట. ఎనీవే సుసన్న థ్యాంక్ యూ. అది కెమెరాస్ వల్ల అలా కనిపిస్తాను, కానీ నేను యాక్చువల్లీ 0 సైజే అనమాట. థ్యాంక్ యూ. ఓకే, ఇలా సన్నని మెరుపు తీగలాగా నేను ఎన్ని రోజులైనా వండుకోగలుగుతాను. కొంతమంది ఉంటారు ఒకటి మనిషి జీవితం అనేది ఒక లైఫ్ ఒకటే, ఆకలేసి తినేసేయాలి. కళ్ళద్దాలు ఇప్పుడు కూడా అవసరం అంటారా నీకు? నేను ఎవరిని చూసిన తెలియకూడదు కదా. ఓకే ఫ్రెండ్స్, నా షూట్ అయిపోయింది. ఇప్పుడు నేను అర్జెంటుగా చీర మార్చేసుకొని కంఫర్టబుల్ ఉండడానికి చుడిదార్ వేసేసుకొని గుడికి వెళ్తున్నాం. సో గుడికి వెళ్ళి మంచిగా ఆశీర్వాదం తీసేసుకొని, బేసిక్గా నేను January 1st రోజు గుడికి వెళ్ళాను. ఫస్ట్ న్యూ ఇయర్, మళ్ళీ మన సంక్రాంతి గుడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. నిన్న అఫ్కోర్స్ ఈవెంట్ ఉంది, బట్ విజయవాడ నుంచి వెళ్ళే కన్నా ముందు మంచిగా దర్శనం చేసేసుకొని నేను నా స్టాఫ్ చైతు కూడా వస్తున్నాడు. సో చైతు కార్లో మేము బయలుదేరిపోతున్నాం అనమాట. సో నేను అర్జెంట్గా డ్రెస్ మార్చుకొని కలుస్తా. బాయ్. అవినాష్ని చూపిస్తాను ఫ్రెండ్స్. దిగు చూసారు వాడి పొట్ట, చూసారా వాడి పొట్ట? అరే పొట్టేష్, సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. ఫ్రెండ్స్ గుడికి వెళ్తున్నాం అండ్ ఆర్జీ చేతు ఇస్ హియర్. ఫుల్ గా తినేసి వచ్చినాను ఫ్రెండ్స్. గుడికి కూడా ఇలాంటి బట్టలు ఏంట్రా? పట్టలేదు కుర్తా అనుకున్నా. ఎనీవేస్ గుడికి బయలుదేరిపోతున్నాము. నేను డ్రెస్ మార్చేసుకున్నాను. వీడని చూడ వచ్చేస్తున్నాడు ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు. అన్న లుంగేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న కుర్తేస్తే మాస్, మాస్. ఏదో మామా గుడికి వెళ్దాం పద. అండ్ ఈ వ్లాగ్ లో నేను ఒక్కరిని చూపించలేదు, ఆయన ఎవరో కాదు, మా రమేష్ అన్న. రమేష్ అన్న నిన్నటి నుంచి మమ్మల్ని చాలా జాగ్రత్తగా, చాలా సేఫ్ గా, మేము తొక్కు అని అంటే ఎంత వీలైతే అంత తొక్కుతూ మమ్మల్ని ఫాస్ట్ గా తీసుకెళ్ళిన మా రమేష్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఈ దర్శనం అద్భుతంగా జరగబోతుంది. ఎందుకనంటే మనం వెనుకున్నది ఎవరు? నవీన్ కుమార్ బుక్క. ఆయన ఉన్నాడు అనేసానంటే దర్శనం ఫెంటాస్టిక్ అని నేను ముందు నుంచే చెప్పేసేయచ్చు. సో నగేష్, మహేష్ ఏంటంటే దయచేసి ఎవరు మనం గుడికి వెళ్తున్నాం కాబట్టి పద్ధతిగా ఉండండి. ఒక్కరోజు బూతులు మాట్లాడకండి. ముఖ్యంగా శ్రీముఖి అని చేతి ఇద్దరు చెప్తున్నాను, బిహేవ్ చేయండి, ఓకేనా? ఇది ఎలా ఉందో తెలుసా? పెళ్లి కొడుకుని ఊరేగింపు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం? కనకదుర్గ దర్శనానికి వెళ్తున్నాం. జై భవాని అని మనం రీల్ చేస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం. నవీన్ ఒక్కటి గట్టిగా నమ్ముతాడు, అమ్మవార్లన్నీ దర్శనం చేయించాలి, నీకు చేయించాలి అని చెప్పేసి విజయవాడ నేను చైతు, నేను నవీన్ ఇలా ఎన్నో సార్లు ప్లాన్ చేసాము. బట్ ఇలా కుదరలేదు. బట్ సంక్రాంతి పుణ్యమా అని చెప్పేసి ఇలా కుదిరింది. వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ప్రకాశం బ్యారేజీ వచ్చేసాం. ప్రకాశం బ్యారేజ్ కి ప్రతి సినిమాలో విజయవాడ అనగానే మనకి చూపించే ప్రకాశం బ్యారేజ్. ఇక్కడ వరకు వచ్చి బ్యారేజ్ మీద ఐ రిమెంబర్ సంథింగ్ నౌ. పుష్కరాలు జరుగుతాయి కదా, పుష్కరాలు జరిగేది ఇటువైపు. సో పుష్కరాలు జరిగినప్పుడు ఈవెంట్స్ జరిగాయి. అవును, ఈవెంట్స్ జరిగినప్పుడు ఫస్ట్ టైం నేను లైఫ్ లో విజయవాడకి వచ్చి ఫార్చ్యూన్ మురళీలో స్టే చేసి ఇక్కడ 5 days బ్యాక్ టు బ్యాక్ 5 ఈవెంట్స్, అంటే పుష్కరాలు 12 రోజులు 12 ఈవెంట్స్ అయితే అందులో 5 ఈవెంట్స్ నేను చేసా. అప్పటి నుంచి విజయవాడతో నాకు అనుబంధం ఇలా జరిగిందన్నమాట. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నాకు 4 years బ్యాక్ నేను పుష్కరాలు చైల్డ్హుడ్ మెమరీ చెప్తున్నాడు. ఇక్కడ చేతు వాళ్ళట ఇక్కడ స్టేజ్ నాకు తెలిసి ఇక్కడే ఇక్కడ ఉండదు, అక్కడ వేసి రావడం. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ విన్నారా?
సబ్స్క్రైబర్ నా నెల్లూరు నుంచి వచ్చాము. నెల్లూరు నుంచి బాగుండాలని కోరుకుంటున్నాను. బాగా జరిగిన దర్శనం సూపర్. దర్శనం అద్భుతంగా జరిగిందో. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి దయ పాపం మన ఏముందని చెప్పు. కరెక్ట్. కానీ మరి కృష్ణానదికి కూడా వెళ్దాం కదా. కృష్ణా నదికా మనం హైదరాబాద్ వెళ్ళాలి కదా. హైదరాబాద్ వెళ్ళాలి కదా. 3:30 అవుతుంది. అవినాష్ దర్శనం ఎలా జరిగింది? చాలా అద్భుతంగా జరిగింది. ఒకవేళ గుడి క్లోజ్ అయితే ఈ పక్క అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. చూడు ఇక్కడ ఇక్కడ నాకు నవీన్ చెప్పాడు అది యాక్చువల్లీ. బట్ చాలా బాగా జరిగింది. నవీన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. నాకు అమ్మవారికి గాజులు వచ్చాయి. మాకు కంకణాలు ఒక్కటి దొరకలేదు, కానీ నవీన్ తెప్పిస్తాను. కంకణాలు ఒక్కటి వచ్చేస్తే ప్రకాశం బ్యారేజ్ చూసేసాం, మా కనకదుర్గమ్మ టెంపుల్ చూసేసాం. ఇంకేం కావాలి చెప్పండి? ఇది కదా బ్లాక్ బస్టర్ పొంగలు. బ్లాక్ బస్టర్ పొంగలు. బ్లాక్ బస్టర్ పొంగల్. బ్లాక్ బస్టర్ పొంగలు. బ్లాక్ బస్టర్ పొంగల్. ఇట్ ఈస్ ఆ బ్లాక్ బస్టర్ పొంగల్. సో రూమ్లో ఎంటర్ అయిన వెంటనే ఒక అద్భుతమైన లీఫ్ ఆర్ట్తో ఈ హోటల్ హౌస్ కీపింగ్ అమ్మాయి మెహబూబా నన్ను సర్ప్రైజ్ చేయడం జరిగింది. లీఫ్ ఆర్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ రోజు తను వచ్చినప్పటికీ కూడా నేను పిక్చర్ ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ డే ఇద్దామని అనుకుంటే తనకు ఆఫ్ ఉండింది. సో అందుకే నేను ఒక వీడియో బయటని షేర్ చేస్తే తను ఇలా రిప్లై చేసింది. అది నేను మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట. హాయ్ మెహబూబా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. లీఫ్ ఆర్ట్ అద్భుతంగా వేసి నాకు ఒక మంచి వెల్కమ్ ఇచ్చినందుకు. కానీ నేను యాక్చువల్లీ నీతో ఫోటో దిగాలని అనుకున్నాను, కానీ ఈరోజు నీ ఆఫ్ అంట, అందుకే నేనే మిస్ అయిపోయాను నీతో ఫోటో దిగడం. ఇంత టాలెంటెడ్ వ్యక్తితో నా కోసం అంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫోటో దిగలేకపోతున్నాను, నెక్స్ట్ టైం విజయవాడకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోటో ఇస్తాను. ఐ లవ్ యూ. నమస్తే శ్రీముఖి మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మీరు నా గురించి మంచిగా చెప్పి మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, మై స్టాఫ్ ఇస్ గోయింగ్ బై చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి తాళ్ళు తీసుకొచ్చినందుకు అండ్ కార్కి పెట్టుకోవడానికి అది అవన్నీ. ఎవరి వల్ల సాధ్యం ఇదంతా? హే జాకెట్స్ బాగుంది. జాకెట్స్ మా పాప ఇయర్ ప్లీజ్ తెలుసు. ఫ్యాంటాస్టిక్. ఫ్రెండ్స్, ఇంతటితో 2025 సంక్రాంతి వ్లాగ్ నేను ఎండ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఎస్, చేతు కార్ లో విత్ ఇన్ 1 hour లో మనల్ని హైదరాబాద్ దింపుతానని ఛాలెంజ్ చేస్తాడు. మరి ఈ ఫ్లైట్ ఈ కార్ కి రెక్కలు వస్తాయా ఏమొస్తుందో తెలీదు. బట్ నేను నవీన్ దట్ వెరీ యాటిట్యూడ్ పర్సన్ అండ్ ఎస్ చైతు డ్రైవింగ్. శ్రీముఖి అక్కడ డ్రైవింగ్ చేస్తారు, కాన్సంట్రేషన్ దెబ్బతింటారు. ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్. అండ్ ఈ సంక్రాంతి మీ అందరికీ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మా షోస్ ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు, అది ఆ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇట్లానే ఇస్తూ ఉండాలి. మేము మిమ్మల్ని అంతే ఎంటర్టైన్ చేస్తామని మాటిస్తూ. సో ఎస్, టాటా బై బై, సీ యు నెక్స్ట్. ఏంటి మమ్మీ ఎవడీడు? సంక్రాంతి పండగ, బ్లాక్ బస్టర్ పండగ. బై ఫ్రెండ్స్, డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్, అజయ్ చేతు ఛానల్, శ్రీముఖి ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై. నవీన్ లాస్ట్ లో బాయ్ ఫ్రెండ్స్. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్